వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రేమకు కూడా కండిషన్స్ అనేది ఉండదు. అసలు ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఎవరన్నా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలే పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉంది. విజయనగరం జిల్లా అంటేనే గుర్తొచ్చేది రాజసం. ప్రశాంతమైన జిల్లా విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం అనివార్యం. పైడితల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం ప్రాంతం. ఇంత గొప్ప ప్రాంతం పైన నేను ఈరోజు నుంచుని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడదాం నా అదృష్టంగా భావిస్తున్నాను. క్షమించాలి, కొంచెం గొంతు పోయింది. పొద్దునేమో బాగా ఎండగా ఉంటుంది, రాత్రి వచ్చి బాగా చల్లబడుతుంది. దానివల్ల కొంచెం గొంతు మురాయిస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, తమ్ముడు ఆగమ్మా, గొంతు పోయిందంటే మళ్ళీ అరుస్తావు అక్కడి నుంచి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సైకో. కొన్ని రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేసుకుని వైకాపా కార్యకర్తలు, నాయకులందరూ చొక్కా చేతులు మడుగు పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఆ బూమ్ బూమ్ బ్యాచ్కి చెప్తున్నా, చొక్కా మడత పెట్టిన మాత్రాన మేము మిమ్మల్ని వదలబెట్టాం. తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో రాబోతున్నాయి. జగన్ కూడా చెప్తున్నా, 2 నెలలు ఓపిక పెట్టండి, మీ కుర్చీ కూడా మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. మడత పెట్టేదానికి మీరు సిద్ధమా? జగన్ కుర్చీ మడత పెట్టేదానికి సిద్ధమా? సిద్ధము. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. అదే పసుపు సైన్యానికి ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. మా సైన్యం ఊపే వేరు. మీకు వాలంటీర్స్ ఉండొచ్చు కానీ 60 లక్షల మంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది. వస్తున్నా తమ్ముడు, దీని గురించే కదా వస్తున్నా. ఎర్ర బుక్ గురించి కూడా మాట్లాడదా, కంగారేమిలా. జగన్ ఒక ప్యాలెస్ పెళ్లి. ఆ ప్యాలెస్ తాడేపల్లిలో ఉంటుంది. అది నా సొంత నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఆ ప్యాలెస్ ముందల మనం వెళ్తే మియావు నింపడుతుంది. అలాంటి పిల్లి ఈ జగన్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతుల తరపున నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని సినిమా తీశాడు. అంటే అమరావతి ఉద్యమంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు చూపించడానికి ఒక నిర్మాత సినిమా తీస్తే, ఈ ప్యాలెస్ పిల్లి భయపడి కోర్టు దగ్గరికి వెళ్లి ఆ సినిమా ఆపేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు కూడా మంగళగిరి నియోజకవర్గం తిరగాలంటే పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్. రాజధాని విషయంలో ఎన్ని జేటర్లు తీసుకున్నాడో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానని ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్. కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న దగ్గర
రాజధాని కట్టాలని చెప్పిన వ్యక్తి జగన్. ఇప్పటికీ చిన్న రాష్ట్రమయం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదానికి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్. అమరావతికి నేను సంపూర్ణంగా మద్దతు తెలుపుతానని ఆనాడు హామీ ఇచ్చి రైతులకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తల్లి? 3 రాజధానులని మన జీవితాలతో 3 ముక్కల ఆట ఆడాడు. ఈ జగన్ ని సభాముఖంగా అడుగుతున్నా, 3 ముక్కల ఆటతో ఉత్తరాంధ్రకి నువ్వు పీకిందేంటని ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఉత్తరాంధ్రలో నువ్వు ఒక్క ఇటుకేసావా? ఒక పరిశ్రమ తీసుకొచ్చావా? నిరుద్యోగ యువకులకి ఒక్క ఉద్యోగం కల్పించావా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. నిన్న కాక మొన్న జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా ఇంకొక 5 సంవత్సరాలు హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండాలంట. ఆయన చెప్తాడు, అసలు మీకు సిగ్గుందా? మీరు చేతగానోళ్ళు కనుకనే ఈరోజు ఎక్కడ రాజధాని లేని పరిస్థితి. ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం రాజధాని ఎక్కడా అని ఆంధ్రుల వైపు చూసి ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఈ బిల్డప్ జగన్ బిల్డప్ కోసం యాత్ర 2 సినిమా తీశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది. ఇక్కడున్న రైతులు ప్రజలందరినీ నేను కోరుతున్నా, దయచేసి అమరావతి ఫైల్ సినిమా మీరు అందరూ చూడాలి. ఎందుకంటే మన కోసం 5 కోట్ల ఆంధ్రుల కోసం 3 పంటలు పండుతున్న భూమిని త్యాగం చేశారు అమరావతి రైతులు. వాళ్ళు గత 4 సంవత్సరాలు 10 నెలలుగా పడుతున్న కష్టాలు అవమానాలన్నీ ఆ సినిమాలో చూపించారు. దయచేసి అందరూ ఆ సినిమా చూడవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. జగన్ ఈ మధ్యన ఒక నిజం చెప్పాడండి. ఆ నిజం ఏంటంటే తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు, సామాన్య ప్రజలు జనమే ఆయనకి స్టార్ క్యాంపెయినర్స్ అని అన్నాడు. ఈ సభాముఖంగా జగన్ కి నేను 3 ఛాలెంజ్లు వదులుతున్నా. మొదటి ఛాలెంజ్, జగన్ టైం డేట్ నువ్వు నిర్ణయించు, నువ్వు ఓపెన్ చేసిన బూమ్ బూమ్ దుకాణాల ముందర వెళ్దాం. అక్కడ మందు బాబులు నిన్ను ఎట్లా తిడుతున్నారో ఒక్కసారి ఇందాం. నా ఛాలెంజ్ స్వీకరిస్తావా? జగన్ నువ్వు సిద్ధమా? సాక్షి నువ్వు సిద్ధమా? వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలి. 2019 ముందర ఏం చెప్పాడు ఈ జగన్? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. ఏం తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? ఈ రోజు విషం కన్నా దారుణమైన మద్యం తయారు చేసి ఏకంగా పసుపు కుంకాలు తెంపుతున్నాడు ఈ సైకో జగన్. రెండో ఛాలెంజ్ ఇస్తున్నా, పోనీ బూమ్ బూమ్ షాప్ ముందర రాకపోతే పర్వాలేదు, ఒక్క తెలుగింటి ఆడపరిచి ఇంటికి వెళ్దాం. వాళ్ళ పడుతున్న కష్టాలు మనం చూద్దాం. కరెంటు ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచింది ఈ జగన్ ప్రభుత్వం. ఈ రోజు జగన్ ఒక్క ఇంటికి వెళ్తే తెలుగింటి ఆడపడుచులు జగన్ కి షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే తల్లి, ఈ జగన్ ఎక్కడ తిరిగినా పరదాలు కట్టుకుని తిరుగుతారు. మీరు ఎక్కడ వచ్చి కరెంటు షాక్ ఇస్తారని ఆయనకి. మూడో ఛాలెంజ్, పోన్లే తెలుగింటి ఆడపడుచులు ఇంటికి వెళ్ళకపోతే మా యువత దగ్గరికి వెళ్దాం. మా యువతని నువ్వు ఎలా మోసం చేశావో చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ లేదు. డిఎస్సి నోటిఫికేషన్ సరిగా ఇవ్వడు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులన్నీ పెండింగ్ పెట్టారు. ఆనాడు 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా సరిగా భర్తీ చేయలేదు. అంతేకాదు ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ రెడీ అయ్యారని ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. జగన్ మించిన అవినీతి పరుడు భారతదేశంలో ఎవరు ఉండడు.
ఏ ఒక్క స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుంది. ఎన్నికల ముందల ఏం చెప్పాడు? ఇల్లు కాదు ఏకంగా ఊర్లు కడతానన్నాడు. పేద ప్రజల పేరు పైన 7,700 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ముఖ్యమంత్రి దొబ్బేశాడు. ఇంకా లెవెలింగ్ పేరులతో వైకాపా నాయకులు ఇంకొక 2,200 కోట్లు ఈరోజు కాజేశారు. వాళ్ళందరూ ఒకటి చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ కి బాగా భయం పట్టుకుంది తమ్ముడు. ఆయన రాత్రి పడుకుంటే కళ్ళ కూడా చంద్రబాబు గారే గుర్తొస్తారంట. అందుకే ఒకరోజు అర్ధరాత్రి లేచి పోలీసులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, 8 సార్లు శాసన సభ్యుడిగా నిరంతరం మీకు సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నీతి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించాడు ఈ సైకో జగన్. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు బంధించి అవినీతి మరక రాసడానికి ప్రయత్నించారు. కానీ ఆ 53 రోజుల్లో ఆయన సమాజానికి, ప్రత్యేకంగా తెలుగు జాతికి, భారతదేశానికి చేసిన మంచి పనులు బయటపడినాయి. తల్లి ఆలోచించండి, ఒక అవినీతి పరుడు జైలుకి వెళ్తే రోజుకొక కుంభకోణం బయటపడుతుంది. అలాంటిది మన బాబు గారిని జైలుకి పంపిస్తే రోజు ఆయన చేసిన ఒక మంచి పని బయటపడింది. అదే జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ, అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విశ్వసనీయత. బాబు గారు అంటేనే ఒక బ్రాండ్. బాబు గారు పోలవరం రేంజ్, జగన్ది పిల్ల కాలువ రేంజ్. బాబు గారు అంటే కియా, కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది. జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది. ఏం మర్చిపోయినారా? కోడి కత్తి గుర్తొస్తుంది. బాబు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైల్. బాబు గారు ఒక ముందు చూపున విజనరీ, జగన్ జైలు వైపు చూస్తున్న ప్రిజనరీ. ఇది ఈ 2 నాయకుల మధ్య ఉన్న తేడా అని ప్రజలందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. బటన్ నొక్కినా అంటాడు. బులుగు బటన్ తల్లి, అది మీకు కంపడే ఒక్క బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి. అమ్మా జాగ్రత్తగా ఉండండి. రేపు వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఇంట్లో ఇన్ని మరుగుదొడ్లు ఉన్నాయా అని మరుగుదొడ్లు కూడా పన్నేస్తాడు ఈ జగన్ తల్లి. ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, విదేశీ విద్యా కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్. ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ తల్లి. అందరూ ఆలోచించండి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందజేశారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. అన్నగారు తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, పసుపు కుంకం, విదేశీ విద్య, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలుగా
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. మొదటి హామీ, నిరుద్యోగ యువకులకి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. టైం డేట్ రాసుకోండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి వాళ్ళ అకౌంట్లోకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. ఇంకా మూడో హామీ, రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి తల్లి, 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న ఇవ్వబోతున్నారు. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఆరో హామీ ఏంటది? అందరూ మర్చిపోయినారా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. 3 కుటుంబాలకు ఉత్తరాంధ్ర అప్పగించాడు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా ఉత్తరాంధ్ర నవ్వులేస్తున్న బోత్స కుటుంబం, రెండోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం, మూడోది విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలుగా కలిసి ఇసుక, గ్రావెల్, భూమి ఇంకా వదిలిపెడితే గాలిని కూడా ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో పాదయాత్రలో జగన్ విజయనగరానికి 50 పైన హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రధానమైన హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, అది కూడా చేయలేదు. ఇంకా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. ఇంకా పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తానని ఆనాడు మాట ఇచ్చి మడిమ తిప్పాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, డిగ్రీ కళాశాల కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు పట్టణంలో ఉన్న నిరుపేదలకి పక్కా ఇల్లు కట్టాలని టిట్కో ఇల్లు కూడా కట్టింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, గజపతి నగరం నియోజకవర్గంలో కె నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 855 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని ఆనాడు అభివృద్ధి చేశాం. 4,000 టిట్కో ఇల్లు కట్టాం. డిగ్రీ కాలేజ్, జూనియర్ కళాశాల, జ్యోతిర్రావు పూలే మోడల్ స్కూల్ కోసం నిధులు కేటాయించాం. అనేక బ్రిడ్జిలు కట్టాం. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మోడర్నైజేషన్ కోసం ఆనాడు 13 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసేసింది. పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, అంతెందుకు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్నని వెంటాడి ఒక సీసీ రోడ్ల కోసమే 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. బీటీ రోడ్లకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆనాడు తాగునీటి సమస్య ఉందని నా దృష్టికి తీసుకొస్తే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు ఇచ్చేదానికి 80 కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా పడుకోబెట్టేసింది. ఇంకా ఈ సైకో జగన్ మన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు డిగ్రీ కళాశాల పూర్తి చేస్తా అన్నాడు,
పూర్తి చేశాడా? లేదు. ఇంకా తోటపల్లి రిజర్వాయర్ నుంచి గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి నీరు తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లాడా? ఇంకా అదేవిధంగా మిగతా రిజర్వాయర్లు కూడా ఆధునీకరణ చేస్తానని ఆనాడు మాట ఇచ్చి మడమ తిప్పాడు ఈ జగన్. ఇంకా ఇక్కడున్న ఎమ్మెల్యే గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరు బొత్స అప్పల నర్సయ్య గారు. బహుశా ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి. భూ కబ్జాదారుడు అని పేరు పెట్టుకోవాలి. ఆయన బొత్స కాదు కదా, భూ కబ్జాదారుడు. ఎక్కడ భూమి దొరికినా కాజేస్తాడు. కావాలని సమస్యలు సృష్టించి కుటుంబం మధ్యలో గొడవ పెడుస్తాడు, చిచ్చు పెట్టుతాడు, మళ్ళా భూమి లాక్కుంటాడు. ఇట్లా ఎక్స్ సర్వీస్ మెన్ భూములు లాక్కుంటాడు. విచ్చలవిడిగా ఈరోజు ఇసుక దోచేస్తున్నారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చాం. ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలకి వచ్చేది. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 రూపాయలకు పెరిగింది. ఈ సభాముఖంగా ఎమ్మెల్యేకి నేను ప్రశ్నిస్తున్నా, ఆ 4000 రూపాయలు మీరు తింటున్నారా, లేదంటే బొత్స సత్యనారాయణ గారు దొబ్బుతున్నారా, లేదంటే మీ ముఖ్యమంత్రి సైకో జగన్ దొబ్బుతున్నాడా అని ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. వడ్డీతో సహా ప్రతిదీ కక్కించి ప్రజలకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా గజపతి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి. అప్పుడు ఉత్తరాంధ్ర సుజలా సవంతి ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. ఏదైతే పోలవరం కెనాల్ అలైన్మెంట్ ఈ కుటుంబం మార్చిందో అది పాత అలైన్మెంట్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అంతేకాదు 2 సంవత్సరాలు నాగావళి, చంపావతి, గోస్తాని నదుల్ని మేము అనుసంధానం చేసి బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. కొండపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పెండింగ్ ఉన్నాయి, అది మేము పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు నిరుద్యోగ యువకులు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించండి. ఎట్లయితే అనంతపూర్ కియా మోటార్స్ తీసుకొచ్చామో అదే విధంగా ఉత్తరాంధ్ర కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. సెజ్ ఏర్పాటు చేస్తాం, స్థానికులకి ఉద్యోగాలు కల్పిస్తాం. ఇంకా గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి. అలాంటి అనేక కుటుంబాల్ని పాదయాత్రలను కలుస్తాం జరిగింది. గంజాయిని కూడా వదిలిపెట్టాం. గంజాయి లేని గజపతి నగరం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎంతమంది నాయకులు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్నా ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటామని వెళ్తాం. మీ రుణం తీర్చుకునేదానికి, కొంత మేరకు సహాయం చేసేదానికి 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల రూపాయలు కార్యకర్తలకి అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా ముందరికెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. 2019 నుంచి 24 వరకు
ఈ ఉన్న సైకో ప్రభుత్వం మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మన పైన అన్ని రకాల అయిన కేసులు పెట్టారు. నా పైన 22 కేసులు పెట్టారు. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నా పైన ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. కానీ ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉంది. నేను వాళ్ళని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించేదానికి నేను వెనకాడనని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. అందుకే అనుకుంటా ఈరోజు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళందరికీ ఉచ్చబడుతుంది. ఇక్కడ మీకు విషయం తెలియాలి. ఊరూరు లోకేష్ ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు. మేము లోకేష్ ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ నా పైన జారీ చేయమని కోరుతున్నాం. ఎందుకయ్యా వారెంట్? ఇదిగో గజపతి నగరంలో నేనే ఉన్నా, ఇక్కడ నిలబడుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నేను జీవితంలో ఒక తప్పు చేస్తుంటే ప్రజలకి చెప్పి నన్ను అరెస్ట్ చేయి. నిప్పులాగా బతికిన వ్యక్తి. ఇక్కడ నా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ అంతనో బాబు గారు అంతో పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చే ఏ ఒక్క పని నేను చెయ్యను. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు చాలా స్పష్టంగా, లోకేష్ నువ్వు భయపడద్దు, అధైర్యపడద్దు, కుటుంబం మొత్తం ముందరికెళ్ళండి, ఒక అన్నగా నీకు అండగా ఉంటానని నాకు భరోసా ఇచ్చిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ప్రయత్నిస్తే ఆ విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. ఇంకా చివరిగా రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్ లో దాదాపు 3 గంటల సేపు ఆయన్ని ఆపారు. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నాడు, ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టాలని. ఇక్కడ తమ్ముడు చెప్పినట్లు పేటిఎం బ్యాచ్ ఉందండి. 5 రూపాయలు కొడితే చాలు, 5 రూపాయలు వాళ్ళ అకౌంట్లో కొడితే చాలు, మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతున్నా, అలాంటి అసభ్యంగా ఎవరిని పెడితే కంగారు పడద్దు. జన సైనికులు కూడా తెలుతున్నా, తెలుగుదేశం పార్టీ అకౌంట్ పేరుతో కావాలని కొంతమంది పోస్టులు పెట్టి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర పేటీఎం బ్యాచ్లు ఉంటారు, పేటీఎం నాయకులు ఉంటారు. సిగ్గులేని వాళ్ళు ఒక పెళ్లి చేయలేరు, కానీ ఉన్న పెళ్లిలో చిచ్చు పెట్టడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. అందుకే అప్రమత్తంగా ఉండాలా. కలిసికట్టుగా మనం పోరాడి ఈ సైకోని తరిమి కొట్టాలని అటుపక్కన జన సైనికులు, ఇటుపక్కన పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. ఇంకా ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి నేను పిలిపిస్తున్నా. మీ అందరికీ ఒక కిట్ ఇచ్చాం. అన్నగారు కిట్ ఇస్తారు. ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్లో 25 చొప్పున క్యాలెండర్లు, ఇలా మీకు క్యాలెండర్లు ఇచ్చాం. 25 క్యాలెండర్లు ఒక కట్ట చేసి మీకు ఇచ్చాం. మొత్తం 10 ఒకేసారి ఇస్తే మీరు మోయలేరని ఒక కట్ట ఇచ్చాం. మిగతాన్ని మీకు పంపిస్తాం. తమ్ముడు కొంచెం మీ అన్ని పంపిస్తాం. ఒక పక్కన మన ఇచ్చే సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. రాబోయే 5 రోజుల్లో ఈ క్యాలెండర్ 250 గడపలకి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఆఫర్ యాక్సెప్ట్ చేస్తున్నారా? స్వీకరిస్తున్నారా? అదేవిధంగా మీకు కార్డులు కూడా ఇస్తున్నాం. చెప్తా తమ్ముడు, చెప్తా. ఈ కార్డులో ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన పవన్ అన్న బాబు గారి ఫోటోతో
మన ఇచ్చే 6 హామీలు దీంట్లో ఉన్నాయి. తమ్ముడు ఇది కూడా నువ్వు జోబులో పెట్టుకుని తిరగాలి. నీ మిత్రులు కలిసినప్పుడు చెప్పు, బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి. ఇస్తా టీ కోసం టీ దుకాణం వెళ్తే అక్కడ చర్చించండి. పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ వెళ్తే అక్కడ చర్చించండి. మన ఇచ్చే హామీలు ప్రజలందరికీ చేర్చే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఈ కిట్లో సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను ఎట్లయితే పెట్టుకుని తిరుగుతున్నానో అదే విధంగా సైకిల్ పెట్టుకుని తిరగాలని మిమ్మల్ని అందరి కోరుతున్నా. ఇంకా క్యాప్ కూడా ఇచ్చాం, అందరూ ఆల్రెడీ వేసుకున్నారు. గతంలో మనం బాధుడే బాధుడు ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు చేశాం. ఎవరు బూత్లో బాగా చేశారో నాకు తెలుసు. ఫోన్లో బటన్ నొక్కితే నాకు తెలుస్తుంది. టెక్నాలజీతో జోడించాం. పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకవేళ మీకు టెక్నాలజీ పరంగా ఇబ్బంది ఉందంటే ఐటీడీపీనో కుర్రోడు పెట్టుకుని మీరు వెళ్ళండి. టెక్నాలజీ ఎందుకు ఇచ్చామంటే ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పడుకుంటున్నారో నాకు తెలియాలి. ఎవరు బూత్లో బాగా పనిచేస్తున్నారు, ఎవరు యూనిట్ పడుకుంటున్నాడు, ఎవరు క్లస్టర్ ఆంధ్ర రాష్ట్రంలో నంబర్ 1 ఉన్నదో తెలుసుకునేదానికే టెక్నాలజీతో జోడించి పనిచేయమని మిమ్మల్ని కోరుతున్నాం. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన పెద్దల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. నేను సీనియర్ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. రేపు ఎవరైనా నామినేటెడ్ పదవి అడిగితే సింపుల్గా ఇదిగో తమ్ముడు నీ బూత్లో మెజారిటీ రాలా, నువ్వు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేయలేదు, బాబు సూపర్ 6 నువ్వు పట్టించుకోలేదు, నీకు ఎట్లా పదవి ఇవ్వాలని సూటిగా ప్రశ్నిస్తా. అంతే కదా? సో మన బూత్లో మెజారిటీ రావాలా, ఈ 2 నెలలు అందరం కష్టపడాలా. మన ఇచ్చిన ప్రతి కార్యక్రమం ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొచ్చాం. బూత్ అంటే మహా అంటే 300 గడపలు ఉంటాయి. ఆ 300 గడపలు దొక్కేదానికి ఒక వారం కన్నా ఎక్కువ పట్టదు. అందుకే దయచేసి ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గజపతి నగరం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్.